గాజాను ఎట్టి పరిస్థితుల్లో అమెరికా పరం కానివరాదని అరబ్ నాయకులు ఒక నిర్ణయానికి వచ్చారు. అరబ్ నాయకులంతా అత్యవసరంగా ఈజిప్ట్ రాజధాని ఖైరో సమావేశమయ్యారు. ఇక గాజాకు తిరిగి పూర్వవైభవం తేవడానికి సరికొత్త నిర్మాణానికి $53 బిలియన్ నిధులు కేటాయించాలనే నిర్ణయానికి వచ్చారు. అమెరికా ప్రెసిడెంట్ గాజాను టేక్ఓవర్ చేసుకోకుండా చూడటమే వీరి ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. కాగా ట్రంప్ గాజాను భూలోక స్వర్గం చేస్తానంటూ ఇటీవలే ఓ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోను విడుదల చేశారు. అక్కడ నివసిస్తున్న 20 లక్షల మందిని ఇటు జార్డాన్ అటు ఈజిప్ట్లో పునరావాసం కల్పించాలనే ఆలోచనలో ఉన్నాడు ట్రంప్. కాగా ట్రంప్ ప్లాన్ పారనివ్వకుండా అరబ్ నాయకులు మాస్టర్ ప్లాన్ వేశారు. ప్రత్యేక కథనంలో దీనికి సంబంధించినటువంటి మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో గాజా నగరం మొత్తం నేలమట్టమైపోయింది. ఇటీవల ఇరు పక్షాల మధ్య కుదిరిన కాల్పుల ఒప్పందం తర్వాత గాజా నగరానికి చెందిన పౌరులు తమ ఇళ్లకు చేరుకున్నారు. నివాస యోగ్యంగా లేకపోవడంతో వారు షాక్కి గురయ్యారు. వెంటనే అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కు సరికొత్త ఐడియా తట్టింది. గాజా నగరం మొత్తం భస్మీపటలమయ్యింది. కూలిన శిథిలాలను తొలగించడమంటే అయ్యే పని కాదు. గాజాకు చెందిన మొత్తం 20 లక్షల మందికి తాను ప్రత్యామ్నాయం చూపిస్తామంటూ సగం మందికి జోర్డాన్కు, మరో సగం మందికి ఈజిప్టులో పునరావాసం కల్పిస్తానంటూ మాస్టర్ ప్లాన్ వేశాడు. జోర్డాన్ రాజు కింగ్ అబ్దుల్లాను పిలిచి దీనికి సంబంధించి చర్చలు కూడా జరిపారు. ఇక గాజా నగరాన్ని అత్యాధునిక టూరిస్టు డెస్టినేషన్ చేస్తారంటూ ప్రకటనలు గుప్పిస్తూ వస్తున్నారు. దీంతో అరబ్ దేశాలకు చెందిన నాయకులు అత్యవసరంగా కైరోలో సమావేశమయ్యారు. ట్రంప్ పాచిక పారనీయకుండా అడ్డుకోవాలని నిర్ణయానికి వచ్చారు. దీంతో గాజా పునర్నిర్మాణానికి $53 బిలియన్ల నిధులను సమకూర్చాలని నిర్ణయానికి వచ్చారు. గాజా పునర్నిర్మాణానికి ఈజిప్టు ఓ ప్లాన్ రూపొందించింది. అది కాస్త ఇప్పుడు అరబ్ ప్లాన్ అయ్యిందని అరబ్ లీగ్ సెక్రటరీ జనరల్ అహ్మద్ అబ్దుల్ గెహీద్ చెప్పారు. అరబ్ నాయకులు సుమారు 3 గంటల పాటు సమావేశమయ్యి తర్జన భర్జనలు జరిపారు. కాగా ఈ సమావేశంలో ట్రంప్ ప్రస్తావన రాకుండా జాగ్రత్త పడ్డారు. ఇక అరబ్ నాయకులు మాత్రం ముందుగా గాజా పౌరులను గాజా నగరం నుంచి బలవంతంగా తరలించడానికి వీలేదని నిర్ణయానికి వచ్చారు. అది స్వచ్ఛందంగానైనా లేదా బలవంతంగానైనా గాజా నుంచి స్థానికులను తరలించడానికి వీలేదని తీర్మానం చేసింది. కాగా ఈజిప్టు 91 పేజీల డీటెయిల్డ్ బ్లూ ప్రింట్ను తయారు చేసింది. ట్రంప్ చెప్పినట్టు గాజాను మిడిల్ ఈస్ట్ రైవీరా చేస్తున్నట్టు ప్రకటించారు. దానికి తగ్గట్టు ఈజిప్టు కూడా తమ బ్లూ ప్రింట్లో ట్రంప్ ప్లాన్కు పోటీగా అత్యాధునిక భవనాలు, పార్కులు, ప్రభుత్వ కార్యాలయాలు ఈ బ్లూ ప్రింట్లో చూపించారు. కాగా ట్రంప్ గాజాను స్వాధీనం చేసుకుంటారని ప్రకటించడంతో అరబ్ దేశాలకు చెందిన నాయకులు షాక్కి గురయ్యారు. కాగా సమావేశం ప్రారంభం కాగానే ఈజిప్టు ప్రెసిడెంట్ అబ్దుల్ ఫతా అల్ సిసి ప్రసంగించారు. కాగా గాజా నగరం అభివృద్ధి అంటే ప్రాపర్టీ డెవలప్మెంట్ కాదు, పాలస్తీనియన్ల హక్కులు కాపాడమే తమ ప్రధాన ఉద్దేశమన్నారు. ఇక నిర్మాణాల విషయానికొస్తే దీన్ని గాజా మేనేజ్మెంట్ కమిటీ, పాలస్తీనా ప్రభుత్వం అదుపులో పనిచేస్తుంది. కాగా నిర్మాణాలన్నీ క్వాలిఫైడ్ టెక్నోక్రాట్ల ఆధ్వర్యంలో జరుగుతాయి. కాగా గాజాలో హమాస్ పాత్ర ఏమిటనే అంశం కూడా చర్చించారు. కాగా హమాస్ మిలిటెంట్ గ్రూప్తో పలు చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తోందని అరబ్ నాయకులు అభిప్రాయపడ్డారు. కాగా కొంతమంది అరబ్ నాయకులు మాత్రం హమాస్ను పూర్తిగా రూపుమాపాల్సిందేనని పట్టుబట్టారు. మరికొందరు నాయకులు మాత్రం హమాస్ మిలిటెంట్లు కావాలా వద్దా అనేది పాలస్తీనా నాయకుల విచక్షణకి వదిలేద్దామన్నారు. అయితే హమాస్ కూడా గాజానెవ్వరు పాలించాలనే విషయంలో తాము పట్టుబట్టమని చెప్పారు. ఇప్పటి వరకు గాజాను హమాస్ మిలిటెంట్లే పాలించారు. ఇక నుంచి తాము దూరంగా ఉంటామని హామీ ఇచ్చారు. అలాగే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కూడా గాజాలో హమాస్కు పరిపాలన పగ్గాలు అప్పగించరాదని షరతు విధించారు. గాజా నగరాన్ని నడపడాన్ని పాలస్తీనా అథారిటీకి అప్పగించాలని అరబ్ నాయకులు నిర్ణయానికి వచ్చారు. ఇక మిగిలిన సున్నితమైన అంశాల విషయానికి వస్తే గాజా భద్రతను UN సెక్యూరిటీ కౌన్సిల్కు అప్పగించాలని, అదే సమయంలో అక్కడ అంతర్జాతీయ శాంతి దళాలను మోహరించాలని అరబ్ నాయకులు కోరుతున్నారు. ఇక అసలు విషయానికి వస్తే గాజా పునర్నిర్మాణానికి ప్రాజెక్టుకు కావాల్సిన డబ్బు సేకరించడానికి వచ్చే నెల అతిపెద్ద అంతర్జాతీయ సదస్సును ఏర్పాటు చేసి డబ్బు సేకరించాలని నిర్ణయించారు. కాగా ఈ ప్రాజెక్టుకు బిలియన్ల కొద్ది డాలర్లు ఖర్చవుతుంది. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం అత్యంత సంపన్న గల్ఫ్ దేశానికి చెందిన నాయకులు నిర్మాణానికి సంబంధించి
నుంచి బిల్లులు చెల్లించడానికి అంగీకరించారని తెలిసింది. అయితే అసలు సమస్య ఏమిటంటే మరోమారు యుద్ధం మొదలై కొత్తగా కట్టిన భవనాలు పేక మేడల్లా కూలిపోతే ఇంత ఖర్చు చేసి నిర్మాణాలు చేపట్టడం వృధా ప్రయాస అని సంపన్న అరబ్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇక అరబ్ ప్లాన్ విషయానికొస్తే మొత్తం 3 దశల్లో పని పూర్తి చేయాలని నిర్ణయించారు. మొదటి 6 నెలల కాలంలో రికవరీ స్టేజీ, రెండో స్టేజీలో బాంబులతో దద్దరిల్లిపోయిన గాజా నగరంలో కూలిన భవనాల శిథిలాలు తొలగించడం, ఈ 2 స్టేజీలు పూర్తి చేయడానికి కొన్ని సంవత్సరాల సమయం పడుతుందని చెబుతున్నారు. గాజా నగరం క్లీనింగ్ జరుగుతున్న సమయంలో నివాసాలు కోల్పోయిన వారికి సుమారు 15 లక్షల మందికి తాత్కాలికంగా కంటైనర్లో నివాసం కల్పిస్తారు. బ్లూ ప్రింట్ బ్రోచర్లో గాజా నిర్మాణ పనులకు సంబంధించిన ఫోటోలు విడుదల చేశారు. ఇదిలా ఉండగా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మాత్రం గాజా పౌరులు అక్కడి నుంచి ఎందుకు వెళ్లడం లేదంటూ ప్రశ్నిస్తున్నారు. గాజాలో నివాస యోగ్యం కాని ఇళ్లలో వీరెలా ఉంటారని ప్రశ్నించాడు. గాజాను పూర్తిగా నేలమట్టం చెయ్యాలని ఆయన పట్టుదలతో ఉన్నాడు. గాజా నగరంలో 90% ఇళ్లు ధ్వంసమయ్యాయని యుఎన్ కూడా వెల్లడించింది. బ్రతకడానికి అక్కడ కనీస అవసరాలు కూడా తీరవు. స్కూళ్లు లేవు, ఆసుపత్రులు లేవు, సివరేజ్ సిస్టమ్ పనిచేయడం లేదు, ఎలక్ట్రిసిటీ లైన్స్ లేవు. ఇజ్రాయెల్ సైనికులు గాజా నగరం మొత్తం ధ్వంసం చేశారు. కాగా కైరో ప్రతిపాదన విషయానికొస్తే పలువురు నిపుణులతో పాటు వరల్డ్ బ్యాంక్ నిపుణులు సలహాలతోనే గాజాను పునర్నిర్మాణానికి పూనుకున్నట్టు తెలుస్తోంది. అలాగే గతంలో ధ్వంసమైన నగరాలు హిరోషిమా, బీరూట్, బెర్లిన్ నగరాలు పునర్నిర్మాణం ఎలా జరగాయో వాటిని ఆదర్శంగా తీసుకుని ఇక్కడ కూడా నిర్మాణాలు చేపట్టనున్నారు. అది కాకుండా ఈజిప్టు అనుభవాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు. కాగా న్యూ కైరో అనే అతిపెద్ద మెగా ప్రాజెక్టును ఈజిప్టు పూర్తి చేసింది. కాగా న్యూ కైరోలో అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అక్కడి నుంచే పనిచేస్తోంది. ఇదిలా ఉండగా అరబ్ నేతల సమావేశానికి హాజరైన ఓ విదేశీ విద్యావేత్త మాట్లాడుతూ ట్రంప్ ఎక్కడ గాజాను ఆక్రమిస్తాడు అని భయపడి అరబ్ నాయకులు యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ సమావేశమయ్యారని చెప్పారు. ఇక ట్రంప్ విషయానికొస్తే తన ఐడియాను బలవంతంగా రుద్దనని తేల్చి చెప్పాడు. అయినా తన ఐడియా మాత్రం బాగా వర్కౌట్ అవుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. ఇక చివరగా తేల్చుకోవాల్సింది అరబ్ దేశాలకు చెందిన నాయకులే. తమ ప్లాన్ కేవలం ప్లానేనా లేక వాస్తవంగా గాజా నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతారా లేదా వేచి చూడాల్సిందే. లేదంటే ట్రంప్ మరోమారు గాజాను కబ్జా చేస్తాను అంటే ఆగమేఘాల మీద మరోమారు అరబ్ దేశాలకు చెందిన నాయకులు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి హడావిడి చేస్తారా? ఏదేమైనా మరికొన్ని రోజులు ఆగితే దీనిపై క్లారిటీ వస్తుందని పలువురు దౌత్యవేత్తలు చెవులు కోరుకుంటున్నారు.